హలో, నేను మీ అంజనరెడ్డి. మన ఛానల్లో చాలా రోజుల నుంచి ఆర్డిటి గురించి చాలా స్టోరీ రన్ చేసినాం. ఆర్డిటి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చాలా చేసాం. కళ్యాణదుర్గంలో హాస్పిటల్ కావచ్చు, లేకపోతే బత్తలపల్లి హాస్పిటల్, ఆర్డిటి స్టేడియం, వివిధ కార్యక్రమాలన్నీ మనం ప్రత్యక్షంగా మన వ్యూవర్స్కి చూపించాము. ఎక్కడెక్కడ ఏమేమి చేస్తుంది ఆర్డిటి వల్ల జిల్లాకు ఉపయోగాలు ఏంటి అనేది. ఎట్టకేలకు ఆర్డిటికి FCRA రెన్యువల్ చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా 2031 వరకు రెన్యువల్ చేసింది. సో ఈ రెన్యువల్ కావడానికి జిల్లా ప్రజలు రెన్యువల్ కాకపోతే ఆర్డిటి సంస్థ మనుగడకే ప్రమాదం ఉండేది. ఆర్డిటి సంస్థ మనుగడ ప్రమాదం అంటే జిల్లా ప్రజలకు చాలా నష్టం. సో ఈ ఆర్డిటి రెన్యువల్ కోసం కూటమి నాయకులతో పాటు జిల్లా ప్రజలు కూడా అందరూ వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఆర్డిటికి FCRA రెన్యువల్ అయింది. సో ఆ రెన్యువల్ చేయడంలో భాగస్వామ్యమైనటువంటి అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. దగ్గుపాటి గారు నమస్తే అండి. FCRA రెన్యువల్ అయింది ఆర్డిటికి, కంగ్రాచులేషన్స్. మీరు కూడా ఢిల్లీకి వెళ్ళారు, హోంమంత్రి కలిశారు, తర్వాత మీ ప్రయత్నాలు కూడా భారీ ఎత్తున చేయగలిగారు. సో ఎలా అనిపిస్తుంది మీకు FCRA రెన్యువల్ తర్వాత? మీ మీద ఇంతవరకు చాలా ఒత్తిడి ఉండేది, ప్రజల నుంచి కావచ్చు, లేకపోతే ఆర్డిటి నుంచి కావచ్చు. ఆర్డిటి లాంటి సంస్థ పోకూడదని మీరు చేస్తున్న ప్రయత్నాల భాగంగా మీకు ఇప్పుడే రిలీఫ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. ఈరోజు నిజంగానే మా అనంతపురం జిల్లా ప్రజలకి చాలా రిలీఫ్. ఆర్డిటి సంస్థ అనేది గత 60 ఏళ్ళ నుంచి అనంతపురం ప్రజలకి సేవ చేస్తూ ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్స్ అయితేమి దాదాపు ఎవరి ఇయర్ 6000 మెంబర్స్ పీపుల్ ఆర్డిటి స్కూల్స్ నుంచి అనంతపురం జిల్లా అయితేమి, కర్నూలు జిల్లా అయితేమి మొత్తం బయటకు వచ్చే పరిస్థితి. అలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నుంచి, అంటే మట్టిలో మాణిక్యాలను తయారు చేసి బయటికి పంపించిన ఘనత ఆర్డిటి స్కూల్స్ది. అలాగే హాస్పిటల్స్ తీసుకుంటే మీరు అన్నారు, బత్తలపల్లి అయితేమి, కళ్యాణదుర్గం అయితేమి, ఇలాంటి హాస్పిటల్స్ అక్కడ అంటే ఆర్డిటి హాస్పిటల్స్కి వెళ్తున్నామంటే ఒక నమ్మకం ఉంటుంది. అంటే తక్కువ ఖర్చుతో ఎంత పెద్ద వైద్యమైనా చేస్తారనే నమ్మకం ఒకటి, అవసరమైతే డబ్బులు తీసుకోకుండా కానీ వైద్యం చేస్తారనే ఒక నమ్మకం ఉండేది. ముఖ్యంగా లేడీస్ విషయంలో తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే సిజరీన్ చేస్తారనేది ఒకటి అపోహ ఉండేది. కానీ ఆర్డిటి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని రోజులైనా నార్మల్ కాన్పు చేపిస్తారు అనేది అనంతపురం జిల్లాలో మామూలుగా లేడీస్లో అది ఫేమస్. అంటే అంత నమ్మకం ఆర్డిటి మీద. అలాగే పల్లెటూరులో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, బ్యాక్వర్డ్ కాస్ట్కి దాదాపు 1000 ఇళ్ళు కట్టించి ఇచ్చిన ఘనత కానీ ఆర్డిటి సంస్థది. గత 60 ఏళ్ళ నుంచి ఇలాంటి అనేకమైన సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా రైతులకు కానీ సబ్సిడీ సీడ్స్ ఇవ్వడం అయితేమి, అలాగే చెరువు కట్టలు కట్టించడం అయితేమి, తర్వాత చెక్ డ్యామ్స్ కట్టించడం అయితేమి, ఇలాంటివి అనేక కార్యక్రమాలు, అంటే చెరువు మామూలుగా చేన్లకి మధ్యలో కట్టలు కట్టించడం అయితే ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలు రైతులకు కానీ చేయడం జరిగింది. అంటే 60 ఏళ్ళ నుంచి ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లాకి ఆర్డిటి సంస్థకి ఎనలేని సంబంధం. అలాంటి ఆర్డిటి సంస్థని FCRA రెన్యువల్ చేయకపోవడం చాలా బాధాకరం. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్డిటి సంస్థ అడిగితే డబ్బులు డిమాండ్ చేశారనేది అనంతపురం జిల్లా వాసుల నానుడిది. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డబ్బులు డిమాండ్ చేశారు. దానికని FCRA ఆర్డిటి సంస్థ విలువలతో కూడిన సంస్థ కాబట్టి డబ్బులు ఇవ్వలేదు. దానికని FCRA రెన్యువల్ చేయాలనేది అనంతపురం జిల్లా ప్రజల ఆరోపణ. అది వాస్తవమా కాదా అనేది దేవుడికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది FCRA అనేది, రెన్యువల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. కానీ మీరు కూడా ఒత్తిడి చేయగలిగితే కానీ ఆ సంస్థకు రెన్యువల్ కాలేదు. మీరు కానీ, మీ ప్రభుత్వ అధినేత చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ. ఎందుకంటే వాళ్ళ మీద ఒక RSS సంబంధించిన, హైదరాబాద్ సంబంధించిన ఒక కేసు రన్ చేస్తున్నాడు, వీళ్ళు క్రిస్టియానిటీ కన్వర్ట్ చేస్తున్నారని ఒక నిందతోటి దాన్ని హోల్డ్ చేశారు అనేది. కానీ ఇవన్నీ పటాపంచలు చేస్తూ మీ కృషి వల్ల ఆర్డిటికి తేగలిగారు. ఆర్డిటి ఇందాక మీరు చెప్పినట్టు నేను విజిట్ చేసినప్పుడు కాన్పుల విషయానికే తీసుకుంటే జిల్లాలో అత్యధికంగా కాన్పులు అవుతున్నది ఓన్లీ ఆర్డిటి హాస్పిటల్. అది కూడా 85% నార్మల్ డెలివరీస్. టెన్షన్ పడ్డారా? ఈ 1.5 ఇయర్ నుంచి వస్తుందని, ఈరోజు వస్తుంది రేపు వస్తుందని మీరు కూడా దాదాపు 1 ఇయర్ నుంచి తిరుగుతున్నారు. ఎట్లాంటి టెన్షన్ ఉండేది ప్రజల నుంచి మీకు? ఎట్లా అవుతుంది? టెన్షన్ ఏం లేదండి. ఎందుకంటే మా యువ నాయకుడు పాదయాత్రలో భాగంగా, యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపూర్కి వచ్చినప్పుడు ఆర్డిటికి మాట ఇచ్చారు. మా యువ నాయకుడు ఖచ్చితంగా సాధిస్తాడనే నమ్మకం మాకు ఉండేది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఆర్డిటి FCRA రెన్యువల్ అవుతుందన్న నమ్మకం అయితే మాకు గట్టిగా ఉండేది. ఎందుకంటే మా యువ నాయకుడు
ఏది మాట ఇచ్చినా ఇప్పటి వరకు అంటే ఎలక్షన్స్లో యువగలం పదయాత్రలో భాగంగా మీ డిఐసి మాట ఇచ్చినా కానీ అలాగే తల్లికి వందం మాట ఇచ్చినా ఇవన్నీ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. అంటే తల్లికి వందం దాదాపు 10,000 కోట్ల రూపాయలు సింగిల్ షాట్లో దాదాపు 67 లక్షల మందికి స్టూడెంట్స్ ఇంతమంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇచ్చారు. అలాగే డిఐసి 16,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అది అని చెప్పించాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ కానీ పునరుద్ధరిస్తాడని చెప్పేసి నమ్మకం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఉండే ఇక్కడ లోకల్ ప్రెజర్ నుంచి మా ఎమ్మెల్యేలంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విరమించుకున్నాం. అలాగే మా ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రికి కానీ అనేక మార్లు మా ఆర్డిటి సంస్థ ఇట్లా పనులు చేస్తుంది. ఒక మీరు అన్నారు ఆర్ఎస్ఎస్ అతను హైదరాబాద్లో ఉండే ఆర్ఎస్ఎస్ అతనికి ఆర్డిటి సంస్థ ఏం సర్వీస్ చేస్తుంది అనేది తెలియదు ఇక్కడ. కానీ మీరు అన్నారు కదా క్రిస్టియానిటీ డెవలప్ చేస్తుంది, అది ఒక అపోహ మాత్రమే. 60 ఏళ్ళలో వాళ్ళు చేసింటే అనేకమైనటువంటి అంటే జిల్లాలో అనేకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు, ఏం చేశారు. ఆ క్రిస్టియానిటీ డెవలప్ చేసే ఆలోచన వాళ్ళకు ఉంటే ఈ పాటికి సగం పల్లెలన్నీ క్రిస్టియానిటీ మీటే కానీ ఏ రోజు వాళ్ళు క్రిస్టియానిటీ మీటం లేదు. ఈరోజు కానీ మంచు ఫెర్రర్ కానీ హిందూ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు, మన తెలుగు అమ్మాయిని హిందూ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. క్రిస్టియానిటీ ఒకవేళ ఉంటే మంచు ఫెర్రర్ ఈరోజు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకునే పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళు మతాలకు అతీతంగా సర్వీస్ చేశారు. కేవలం బడుగు బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అంటే పేద ప్రజలకి హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. అది ఆర్డిటి సంస్థ ఒక ఇది. కానీ ఎవరో బయట హైదరాబాద్లో వచ్చి ఇచ్చేస్తే ఒక అపోహ తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు. ఆ అపోహను తొలగించడానికి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి అనేక మార్లు ప్రధానమంత్రికి విన్నవించి, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి విన్నవించి ఈరోజు ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించడం జరిగింది. దానిలో భాగంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక ముగ్గురు కమిటీలు అంటే మీకు ఏం పని లేదు, ఇది కంప్లీట్ అయిపోయే వరకు మీరు ఆర్డిటి రెన్యువల్ అయిపోయే వరకు ఆర్డిటి రెన్యువల్ అయ్యే వరకు మీరు ఫాలోఅప్ చేయాల్సిందే అని చెప్పేసి అన్అఫిషియల్గా ఒక ముగ్గురిని ఫాలోఅప్ కోసమే పెట్టారు. ఆ విషయంగా మాకు తెలుసు. మేమంతా మా అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి ఢిల్లీకి వెళ్తే ఆల్రెడీ ఇష్యూ మా దగ్గర ఉంది, వీళ్ళు ముగ్గురు ఫాలోఅప్ చేస్తున్నారు, త్వరలోనే మేము చేపిస్తామని అడుగుతున్నా. ఎగ్జాక్ట్ 5-6 నెలల క్రితం అనుకుంటా ఒక డెలిగేషన్ వెళ్ళారు మీరు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక డెలిగేషన్కి వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలిసారు అమిత్ షా గారు. ఏమన్నారు అమిత్ షా గారు? అమిత్ షా గారు ఆల్రెడీ ఎందుకు ఆపారు అనే క్వశ్చన్ ఏమైనా మీరు లేదు, అసలు అమిత్ షా గారు ఆపుతామనే క్వశ్చన్ కానీ ఎక్కడ లేదు. ఆ రోజు మేము అడిగినప్పుడు నా నోటీస్లో ఉంది ఆల్రెడీ. ఎఫ్సిఆర్ఏ అనేది ఒకసారి మేము ఎంక్వైరీ అంటే నాట్ ఓన్లీ ఆర్డిటి దాదాపు బయట నుంచి ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ తీసుకొచ్చి మీరు అన్నట్టు క్రిస్టియానిటీ డెవలప్ చేసే సంస్థలు గారు కొన్ని ఉన్నాయి, అన్నీ ఒకసారి 1 by 1 ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఆర్డిటిని మేము పునరుద్ధరిస్తాం. ఆర్డిటి గురించి అప్పటి వరకు అమిత్ షా గారికి కానీ చాలా తక్కువ తెలుసు. కానీ మేము వెళ్ళిన తర్వాత మేము వెళ్ళి రామ్మోహన్ నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆర్డిటి చేసే సంస్థ చేసే పనులు అవన్నీ చేసిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు కానీ అమిత్ షా గారికి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంత మంచి పనులు చేసే సంస్థను మేము ఆపము, ఖచ్చితంగా మేము ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తామని చెప్పేసి ఆ రోజు కానీ ఇవ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత కానీ మా ముఖ్యమంత్రి గారు పోయినప్పుడల్లా మా ఆర్డిటిది ఏమైంది లాస్ట్ మొన్న అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఆర్డిటి త్వరలోనే ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరిస్తామని చెప్పేసి మొన్న అసెంబ్లీలో మేమంతా వెళ్ళి ఎమ్మెల్యేలు కలిసినప్పుడు కానీ అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు కానీ మేమంతానే ఫస్ట్ ఆర్డిటి అని చెప్పేసి సారు నవ్వుకుంటూ ఖచ్చితంగా త్వరలోనే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎనీవే కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే గారు. మీరు మీ టీము మీ అనంతపురం జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు అందరూ కలిసి కృషి చేయడం వల్లే ఈరోజు ఆర్డిటిని మళ్ళీ పునర్జన్మ అనుకోవచ్చు. వచ్చే 5 years వరకు ఇబ్బంది ఉండదండి. పోయినారు. గతంలో రిక్వెస్ట్ చేస్తూ ఉంటే 3 months మాత్రమే రెన్యువల్ చేసేవాళ్ళు, కానీ 5 years వరకు రెన్యువల్ చేశారు. అవును, అది నిజంగా రెన్యువల్ చేసిన దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఐటీ శాఖ మంత్రులు యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా అనంతపురం ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.